మేడం చెప్పండి, ఈ రాష్ట్రంలో కాబోయే సీఎం ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంది? ఎవరు వచ్చినా జనాలకు మంచి చేసేటోడు వస్తే చాలు. ఏంటంటే 99% జనాల గురించి ఆలోచించే నాయకుడు నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు. ఆ రూపాయి ఇద్దామా, ఈ రూపాయి తీసుకుందామని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలని చెప్పేసి రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. మనుషుల గురించి కానీ, లేని వాళ్ళ గురించి కానీ ఆలోచించడానికి నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను పథకాలు ఎన్ని పెట్టారు. ఆయన ప్రభుత్వం పనితీరాలు ఉందంటారు. 99% బ్యాడ్ నేను చెప్పేది అయితే. ఏంటంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తేనేమో పెద్ద మనుషులు అంటున్నారు. ఎందుకు కేసు పెడుతున్నారు, ఏంది నిజమేంటని చెప్పేసి ఎవరు తెలుసుకోవట్లా. లంచాలు ఇస్తే మాత్రం పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ సిస్టమ్ లంచం ఇవ్వకపోతే మన పనులు జరగవు. సో ఎవరు ఏదో వచ్చినా కానీ మంచి చేసి ప్రజలు మంచి చేస్తే చాలు. ప్రజలు కూడా ముందు మంచిగా అవ్వాలి. నా ఒపీనియన్ ఏంటంటే ముందు జనాలు మారాలి. ఏంటంటే రాజకీయ నాయకుడిని ఎవరినైనా ఎంచుకున్నారు అంటే జనాలే. జనాలు లేకపోతే ఏ రాజకీయం ఉండదు నాకు తెలిసినంత వరకు. జనాలు మారారు, రాజకీయ నాయకులు మారారు. జనాలంతా ఏంది వీళ్ళంత ఇస్తారు వాళ్ళంత ఇస్తారని చెప్పేసి చూస్తున్నారు. కానీ మన రేపటి తరానికి ఏమన్నా మంచి చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా, మంచి చేస్తారని చెప్పేసి 99% ఎవరు ఆలోచించారు నాకు తెలిసినంత వరకు. ముందు ప్రజలు మారితేనే రాజకీయం మారుతుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, సీనియర్ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి నిలబడతారు. అలాగే ఆపోజిట్ వైఎస్ఆర్సీపీ వంగ గీత గారు కూడా ఉన్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు వస్తారంటే 100% పవన్ కళ్యాణ్. ఏంటంటే తను ఎంత రూట్గా ఉన్నా కానీ క్లారిటీగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. క్యారెక్టర్ మనకు సంబంధం లేదు. మనుషుల తరపున ఉంటాడా లేదన్నది చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అంటే ఆయన గెలవకపోయినా కానీ కొంచెం మంచి చేశాడు అని అంటారు. అది ఇక్కడ ఉపయోగపడుతుంది అంటారు. ఉపయోగపడాలి, జనాలు కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు రావాలి. నమస్తే అండి, మీ పేరెంట్? మోరటి శ్రీనివాసరెడ్డి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం జగన్ గారు అవుతారండి. ఇక్కడ పిఠాపురం జ్వరంలో ఏదో కొత్త కాపీ ఫీలింగ్ ఉంది కాబట్టి, ఏదో ఆయనలో సినిమా యాక్టర్ ఒకటి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ నేను అవ్వచ్చు అంతే. అంతే తప్ప సీఎం అయితే మన జగన్ కంపల్సరీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఎందుకు గెలిచే అవకాశం ఉందండి? ఫేవరెట్ ఫీలింగ్ ఎక్కువ ఉందండి ఇక్కడ. అతను ఒకసారి చూడడానికి వచ్చి జనమే ఎక్కువ, ఓటు వేస్తారా లేదా అని మనం చెప్పలేం. కానీ అంటే అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే వంగ గీత కూడా గీత గారు 3 సార్లు 4 సార్లు చేశారు కదా. పోలే ఈయన సినిమా ఆడరు, అక్కడ ఓడిపోయి ఇక్కడ ఓడిపోయి అని చెప్పి ఎత్తేయచ్చు. అదే పిఠాపురం ఎక్కువ, సానుభూతి ఎక్కువ. ఇప్పుడు వర్మ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వర్మ గారు కూడా ముందు ఇవ్వలేదని చెప్పి నెక్స్ట్ సానుభూతితో నెక్కిందే. అలాగే పెండిన తర్వాత సంక్షేట్ వీరభద్రరావు గారు కూడా అలాగే నెక్కిందే. ఆయన ఎన్నోసార్లు పోటీ చేసి ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచే అవకాశం ఉండదు. కానీ సీఎం మాత్రం జగన్ 100% జగనే, అందులో సంబంధం లేదండి. అది సార్ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది సీఎంగా? సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి, 100% జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం బాగుందండి. అతని ప్రభుత్వం బాగుంది. అతని వల్ల మేము తిన్నాము. మాకు 15 సంవత్సరాలు బట్టి మేము తెలుగుదేశంలో కట్ట తిరిగామండి. ఒక ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ మాకు ఏమీ రాలేదండి. అతను పుణ్యమాట మాకు ఇళ్ళ పట్ట వచ్చింది, ఇళ్ళ స్థలం వచ్చిందండి. మా పాపకు కూడా అమ్మఒడి గట్ట పడుతుందండి. దానివల్ల కృతజ్ఞతగా అతనికే సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. ఆయన ఎంతవరకు ఎమ్మెల్యేగా గెలుస్తారండి? గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ గెలిచే అవకాశం అంటే దెబ్బగా ఉందండి ఇక్కడ. ఎందుకంటే అతను ఫేవరెట్ ఫీలింగ్గా ఒక కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్గా ఎక్కువ, తర్వాత యూత్కి ఎక్కువ ఓటింగ్ కూడా వచ్చింది ఇక్కడ. దానివల్ల జనాభా ఎక్కువ వస్తున్నారు కానీ ఎంతమంది వేస్తారు ఓట్లు అన్నది తెలియదండి. అంటే ఆయన ఇక్కడ పక్కాగా గెలుస్తారని వ్యూహంతోనే ఇక్కడ నిలబడడం జరిగింది. అవునండి, గెలుస్తాడే నమ్మకం ఉందండి. ఎందుకంటే సానుభూతి ఉంది కానీ ముందు 2 దిక్కులు ఓడిపోయాము. పిఠాపురానికి సానుభూతి పేరు ఉందండి. వంగ గీత గారు 3 సార్లు గెలిచారాక తర్వాత నెక్స్ట్ ఆవిడ కూడా ఇక్కడ ఓడిపోయినా మళ్ళీ పదవి వస్తుంది, ఆవిడ పదవి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఓట్లు వేసే అవకాశం ఉందండి. కాదు గెలిచే అవకాశం ఉందండి పవన్ కళ్యాణ్కి ఇక్కడ గెలిచే అవకాశం ఉందండి. దెబ్బ అండి. అదే అండి ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ ఊరిలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందండి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మారిన ఎమ్మెల్యేలను బట్టి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మారుస్తారని నమ్మకం ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు అలా చెప్తారు కానీ మామూలుగానే అంటారు కానీ జరగదండి. 20 సీట్లు పోటీ చేస్తున్నారు. 20 సీట్లు వచ్చిన సీఎం అవడు కదండి. అవునండి. మరి ఎలా డెవలప్మెంట్ అవుతుంది? ఏదో అతని మీద అభిమానపురంగా ఓటు కట్టేయాలి కానీ అతను మాత్రం ఏదో చేస్తాడని మాత్రం కాదండి. అది
అది తెలియక కొంతమంది అనుకున్నారు కానీ దానివల్ల ఏం అవదండి అక్కడ ఏం అవదండి. ఓన్లీ అభిమానంతోనే సింపతితో సింపుతోనే అవుద్దండి అంతే అండి. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి, డెవలప్మెంట్ చేస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేయలేదు కదా, ఏమైనా చేసాడా ఉపకారం ఎవరికైనా, ఏమైనా డెవలప్ చేసాడా ఎవరికైనా, ఏమైనా మంచి పనులు చేసాడా? ఏమీ లేదు. అది ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఏమైనా వచ్చిందా? ఏమీ లేవు. మరి సంక్షేమ- వచ్చినాయి పోయి. సంక్షేమ ఏ పథకాలు సంక్షేమం అండి? మా పాపకి ఇల్లు ఒకటే ఉంది, 2 ఇల్లు ఉన్నాయని 3 సంవత్సరాలు పెట్టి డబ్బులు ఇస్తా మానేశారు. అదే నెలకు 15,000 ఇచ్చి, సంవత్సరానికి 15,000 ఇచ్చి ఏంటి ఇంకా సంక్షేమం ఏంటి? మా పాపకి ఇల్లులో ఏమీ లేవు. ఎవడ పేరుతో ఉన్నది మా పాప పేరు వచ్చింది. 3 సంవత్సరాలు పెట్టి డబ్బులు ఇస్తా మానేశాడు. మున్సిపాలిటీలో తిరిగాం, సచివాలయంలో తిరిగాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చూపిస్తే ఎవడో సమాధానం చెప్తలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమితో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఆయన ఎంతవరకు గెలుస్తారు? సూపర్ మెజార్టీతో గెలుస్తాడు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ 50,000 ఎవరు చూసినా ఇంకా ఆయన పేరే చెప్తున్నారు. గళాసు గుర్తనే చెప్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేస్తాడు, మంచి చేస్తాడని చెప్తున్నాడు, నమ్మకం ఉంది. చేస్తాడని చెప్తున్నాడు, చేస్తాడని నమ్మకం ఉంది. ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాడు. గెలుస్తాడు గ్యారంటీ. సార్, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎవరు సీఎం గా గెలిచే అవకాశం ఉందంటే? సీఎం అనేది చెప్పలేమండి, ఎమ్మెల్యే అండి సీఎం ఎవరు చెప్పగలం, మేము ఒక గెలలేదు కదా. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు కదా సార్, ఆయన వంగా గీత గారికి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మేము తెలుగుదేశం పవన్ కళ్యాణ్ చేస్తున్నాం కనుక, మేము పవన్ కళ్యాణ్ పార్టీ కనుక మేము పవన్ కళ్యాణ్ అని చెప్తామండి. వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు కూర్చున్నారు చూడండి, వాళ్ళు వైఎస్ఆర్ అంటారండి. అది సరే, ఎవరు చెప్తామంటే ఏం చెప్తాం? ఇక్కడ గాలి మాత్రం పవన్ కళ్యాణ్ ఉంది ప్రస్తుతం. తర్వాత ఏమో మనం చెప్పాం. ఎందుకనండి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కొంచెం అభివృద్ధి చేస్తాడో బాగుంటుంది, అయినా ఎప్పుడు పెట్టలేదు, మంచివాడు, ఒక స్వార్థపరుడు కాదు, తినేత కంపెనీ కాదు అని చెప్పాడు. ఇదివరకు ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గెలుస్తాడని నమ్మకమా, లేకపోతే గెలుస్తాడని నమ్మకం మీదే పెట్టాడండి. ఇక్కడ ఓటర్లకు ఏమన్నా మంచి చెయ్యాలి, మనం ఓటర్ రావాలి అంటే వేస్తారండి. అది ఇప్పుడు గడిచిన గత ప్రభుత్వాలు ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఇంకా ఎన్ని ఓటేయండి, గత ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఓటిస్తారు. అవి అన్ని మామూలు బండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తారని ఆశపడి ఇక్కడ పిఠాపురం ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందండి. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని మేము అంటున్నామండి. తర్వాత వాళ్ళతో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వర్మ గారు కూడాను ఆయన కూడాను అవసరం లేదు, నేను గెలిపించుకుని ఆయన వచ్చారంటే, ఆయన తిరిగాడంటే గ్యారంటీ అండి. ఆయన గారు వర్మ గారు ఇక్కడ చేయగలరు, ఆయన పేరుంది, అన్నీ కట్టుబడ్డాయి. ఓకే, ఇవన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ గెలిపించే అవకాశాలు ఉన్నాయండి. చెప్పండి, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం ఎవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారా, వంగా గీత గారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా. ఎందుకనండి? ఎందుకనంటే ఆయన పదవులు లేకుండా కూడా చాలా మంచి పనులు చేశాడండి. ఆయన ఏంటంటే ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి కౌలు రైతులకు డబ్బులు ఇచ్చి, తర్వాత ఏంటంటే వాళ్ళ పిల్లల అకౌంట్లో డబ్బులు కూడా బయటికి తీసి ప్రజలకు ఇచ్చాడు. ఆయన చేయాలని కృషి. అందులోకి ఒక మెయిన్ ఏంటంటే పిఠాపురాన్ని నుంచి ఉంటూ మాకు గ్రేట్. పిఠాపురాన్ని ఎప్పుడు కూడా మీ ఛానల్ వచ్చి కానీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. ఇన్నాళ్ళు తెల్లాలేగితే నిన్న మనం ఎప్పుడు ఏటీజెడ్ రోజు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, చెప్తున్నాం కూడా. అందుకని ఏంటంటే ఆయన మాకు కొత్తగా రావాలని, ఆయన బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పిఠాపురం డెవలప్ అవ్వాలనే మా కోరిక. గత ప్రభుత్వంలో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా మీ ఊర్లో? ప్రభుత్వం డెవలప్మెంట్ అయింది లేదన్నది కాకుండా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇంకా డెవలప్ కావాలి, మాకు మంచి పనులు కావాలి, అభివృద్ధి కావాలి. ఈయన వస్తే బాగుంటుందండి. మా పిఠాపురం డెవలప్ అవుతుంది. మా పిఠాపురం మంచి గ్రాండ్గా ఉండాలి. అంటే ప్రతి వాళ్ళు కూడా మా పిఠాపురం కూడా చెప్పుకుంటున్నారు కూడా. అప్పుడు పవన్ కళ్యాణ్ నుంచున్నారంటే అమెరికా దాకా వెళ్ళింది. అమెరికాలో వాళ్ళు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచున్నారని. ఎప్పుడైనా ఎవరైనా అడ్రస్ అడిగితే అమెరికాలో కాకినాడ పేరు చెప్పుకోవడం, ఇప్పుడు పిఠాపురం చెప్పుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారు, ఆయన బాగా చేస్తారు, ఆయన గెలిపించండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తులో ఉన్నారు. సో ఇప్పుడు సీఎం గా అయ్యే అవకాశం ఎవరు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? అయితే పెద్దగా మనకి ఏం తెలాలైతే మన వ్యాపారం మీద. కానీ మీ ఊరికి సంబంధించి మాత్రం మీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రావాలని